ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 24వ భాగం 10/7/25. ఋతువులన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు శరదృతువు వచ్చింది. ఆ వైభవాన్ని పోతన గారు వర్ణించి కృష్ణుడు ఆ సమయంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఇప్పుడు చెప్తాడు. కన్నావతంసిత కన్నికార ప్రభ గండభాగ జ్యుతి గడలు కొలుప భవన మోహనమైన భ్రూ విలాసంబుతో వామ భాగానత వదనము అపసవ్యకర మృదులాంగూళి చాతురి షడ్యధ్వనికి మర్మ సరణి చూప దాకాలి మీద నడ్డంబు సాచి నిల్పిన పదనఖజ్యుతి భూమి ప్రబ్బి కొనంగ మౌళి పింఛము కంఠధామము మెరయ విలసిత గ్రామముననొక్క వేణువం బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. అద్భుతమైన బొమ్మ కట్టేశాడు. చెవులకు అలంకారంగా కొండ గోగు పువ్వు పెట్టుకుని దాని ఎర్రని కాంతి చెక్కిళ్ళ మీద చిందులు తొక్కుతూ భువన మోహనంగా ఉంది. దానికంటే సుందరంగా కనుబొమల కదలికతో అందమైన ముఖం కొంచెం వంపుతో చూడ ముచ్చటగా ఉంది. ఎడమ చేతి మెత్తని వ్రేళ్లతో చిటికలు వేస్తూ సప్తస్వరాలకు వీణులకు విందులు చేస్తుంది. పిల్లన గ్రోవి చెల్లుల మీద అవి అతి సుకుమారంగా సుతారంగా కదులుతూ షడ్యధ్వని సంగతులను పలికిస్తాయి. ఎడమ కాలి మీద అడ్డంగా దకాలు కుడికాలు ఉంచి వ్యత్యస్త పాదార విందుడై నిలిచి ఉంటే వ్యత్యస్త పాదార అవతంత్రిత బర్హి బరకం అంటారు. కాలి గోళ్ల కాంతుల భూదేవి ఓడలు పులకరించి సిగలు నెమలియిక్ మెడలో తులసిమాల పెదవి మీద పిల్లన గ్రోవి అలరారు తొండగా ఆ మహాత్ముడు గానం చేస్తూ ఉంటే అది బ్రహ్మ గాంధర్వ గీతం ప్రాణులందరినీ పరవశింపచేస్తుంది. ఇవాళ వ్యాస మహర్షి జన్మించినటువంటి రోజు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటా దీన్నే గురు పూర్ణంగా 5000 సంవత్సరాల నుంచి మనమందరం అనుసరిస్తున్నాం. ఈ రోజున వ్యాస భగవాన్ని తలుచుకోవడం కృష్ణ ద్వైపాయనుడు అంటాం కనుక ఆయన ఈ వ్యాస భాగవతం కూడా ఆ వ్యాసుడే రాశాడు కనుక ఆ సంస్కృత భాగవతం, సంస్కృత భారతం, అష్టాదశ పురాణాలు, అలాగే బ్రహ్మసూత్రాలు ఆయన రాశాడు కనుక ఆయన మహానుభావుడు. ఒక్కసారి స్మరించుకుందాం. కృష్ణుడిలో వ్యాసుణ్ణి, వ్యాసుడిలో కృష్ణుడిని. నవకోస్థానకరంగమందు పరమానందంబుతో సూత పల్లవ నిరోత్పల పించ పద్మ దళమాలావస్త్ర సంపన్నులై కవయై వేణువులూదుచు బహుఘటాకారంబు కే పాండవముల్ శేషధరి కుమారకుడు వెట్కన్ కామినల్ కంటిరే. కాంతలరా, అమ్మాయిలరా చూసారా? చూడండి, అదిగో కన్నయ్య, అదిగో అన్నయ్య, ఇద్దరు ఆవుల మందరు తిరగాడి దేశమే ఒక రంగస్థలంగా చేసుకొని పరమానందం వేణువులూడుతూ మహానటులులాగా తాండవ నృత్యం చేస్తారు. మామిడి చిగుళ్ళు, నల్ల కలువలు, నెమలీకలు, తామర రేకు పట్టుబట్టలు ధరించి ఎంత మోహనంగా ఉన్నారో చూడండి అని ఒకళ్ళకొక ఆనంద పరారవశ్యంతో చెప్పుకుంటూ ఊగిపోతారు. కొందరు గోపికలు కృష్ణుణ్ణి చూపించి వనరన్
వ్రేతలకించుకేని నటలేకుండంగ గోపాలకృష్ణుని కెమ్మోవి సుధారసంబు కొనుచొద్యంబుగా బ్రోయుచుం తన పర్వంబులు నేత్ర పర్వములుగా అర్పించే పూర్వంబుడన్ వనిత ఎత్తి తపంబు చేసెనొక ఈ వంశంబులో మళ్ళ వనరన్ వ్రేతలకించుకేని నటలేకుండా గోపాలకృష్ణుని కెమ్మోవి సుధారసంబు గొలుచు చోద్యంబుగా మ్రోయుచు తన పర్వంబులు నేత్ర పర్వములుగా దర్పించే పూర్వంబున్ వనిత ఎత్తి తపంబు చేసెనొక ఈ వంశంబులో ఉన్నది. చూడవే తల్లి, ఆ విదురుగొట్టం వెనకటి జన్మ ఎలాంటి తపస్సు చేసిందో కాదు. గోపాలకృష్ణుని పెదవులను అంటిపెట్టుకొని అక్కడి అమృతరసాన్ని మరవరికి దక్కనివ్వకుండా అంతా తానే జుర్రుకొని విర్రవీగిపోతుంది. ఆ నాదం ఎంత సమ్మోహనంగా ఉంది. ఆ వేణు కడుపులు స్వామి వ్రేళ్ల నొప్పులకు ఎంత చూడముచ్చటగా ఉంది. ఉదితా ఏతటి నీ ప్రయక్కణములు మున్వేణు వింతయ్యనా అది సత్పుత్రుని కన్న తల్లి పగిది నందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికజ పద్మశ్రేణి రోమాంచమై యోధవన్ తుంగతరంగ హస్త నటనోద్యోగంబు కావింపది. ముదితా ఏతటి నీ వయక్కణములు మన్ను వేణు వింతయ్యన అది సత్పుత్రుని కన్న తల్లి పగిది నందంబుతోనే సమ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచమై యదువన్ తుంగతరంగ హస్త నటనోద్యోగంబు కావింప. వేణువు వెదురు పొద యమునా నది ఒడ్డున ఆ నీటి కణాల తాకిడిలో నిలువెల్లా పులకరించి పెరిగింది కదే. దాని భాగమైన ఈ పిల్లన గ్రోవి ఆ నది కన్న బిడ్డలాగా మురిసిపోదు. కలహంసల కమ్మని ముద్దు బిడ్డలాగా మురిసిపోదు. కలహంసల కమ్మని నాదంతో శృతి కలిపి పాడుతారు. నదిలో వికసించిన పద్మాలు శరీరం మీద పులకలు రాగా అందాలను చిందిస్తారు. ఆ నది కెరడాలు అంతంత ఎత్తు ఎగిరిపడి నత్తకురాలి చేతులులా విరాజిల్లుతో ఒక భామ ఇలా అంటోంది, వినంటర్రా, నేను వెనకటి జన్మలో నోములు నోచే సమయంలో యమునా నది ఒడ్డున వెదురు పొదనై పుట్టాలి అని కోరి ఉండను. అలా కోరి ఉంటే ఈ పుట్టలలో నల్లనయ్య ముద్దు మోవి మీద కదలాడుతూ పరవశించి ఉండేదాన్నే కదా అంట. అద్దపు నిద్దుమో అనేదో ఆయన కరుణ శ్రీరాజ్య. ఈ విధంగా వాళ్ళు కృష్ణుడి గురించి, వేణువుని గురించి, ఆ అందచందాల గురించి, ఆ నాద మాధుర్యాన్ని గురించి మాటలాడుకుంటూ తమ 3 కలనాలను అంటే మనసు, సెరువు, శరీరం, భావం అర్పించి ఆనంద సాగర డోలికా విహారంతో మైమరచి వరుసలో కాలపురుషుని కదలికలో హేమంతార్తవు ఆది సౌభాగ్యం అనుకుంటూ వచ్చేసారు. శరద్దు అవుతుంది హేమంతం. సృష్టిలో చెప్పుకోదగ్గ అగ్నులు 3. అందులో ఒకటి శంకరుడి నొసటిలో ఉన్న కూర్చో, మరొకటి సముద్రంలో గడబాగ్నిగా పడవల్లుతూ, 3వది భూలోకంలో మానవుల మందిరాలు హోమాగ్నిగా, ఇంకా అనేక విధాల పనుల తలముంకలై ఉండి, లేకపోతే ఆ హేమంతంలో చలికి బెదిరిపోయి రక్షించు స్వామి,
మమ్ము రక్షించని దేవుడికి మెరపెట్టుకుని ఉండేవి ఈప. గోపికల వస్త్రాలు కొల్లగొట్టిన హేమంత కాలంలో మొదటి రోజున నందకులంలోని గొల్లభామలంతా యమునా నదిలో జలకాలాటకు బయలుదేరారు. నది ఒడ్డున ఇసుకతో కాత్యాయని అమ్మవారి బొమ్మను రూపొందించారు. తెల్లవారక ముందే నది స్నానాలు చేస్తున్న అమ్మవారికి ధూపదీప నైవేద్యాల పూజ చేశారు. ప్రత్యేకమైన వ్రతంగా నెల రోజులు సడల భక్తి శ్రద్ధలతో కాత్యాయని దేవికి పూజలు చేశారు. ఇదే మనం ధనుర్మాసంలో ప్రతిరోజు అమ్మ నీ పూజా ఫలంగా మాకు శ్రీకృష్ణుడే మొగుడు కావాలి, అనుగ్రహించు తల్లి అని ప్రార్థనలు. హవిష్యమని ఒక విధమైన ఆహారం తీసుకుని నెల రోజులు దీక్షతో గడి చివరి రోజు వచ్చింది. ఉత్సాహంతో ఊగిపోతూ ఒకరి చేతులు ఒకడు పట్టుకొని తెల్లవారక ముందే యమునా నది ఒడ్డుకు నోటి నుండి కృష్ణుడి మాట కాక మరొకటి రాకుండా జపం చేస్తున్న తీరు నెలగుతూ ఇతర జనులెవ్వరూ లేని ఒక తామర చోటులో కట్టుకున్న బట్టలన్నీ కుప్పలుగా పెట్టి నదిలో స్నానానికి దిగారు. ఎక్కడ ఏ మూల జరుగుతుందో గమనింపగల జ్ఞాన సంపద కల గోపాలకృష్ణుడు ఆ లలనలు చెలకాలాడుతున్న ప్రదేశానికి చెలికాండ్రతో వచ్చేవారు. కదలకుండని తోడివారల కన్ను సందన నిలుపుతూ పదములు ఈయన నేలబెట్టుతూ పద్మనేత్రుడు మౌనియే వదలమాటున నల్లన పొంచె నపాంగుడై ఎదను గోరుతు దాసివ్రేతల అంబరంబులు దొంగిలెన్ గప్చుప్పని నోటి మీద వేలేసుకొని కళ్ళ సంజ్ఞలతో చెలులను మాట్లాడవద్ద ఆపేసి మెల్లమెల్లగా అడుగులేసుకొని పొదల మాటున నక్కి వంగి వాళ్ళకు కనపడకుండా పోయి వాళ్ళ వస్త్రాలన్నీ చేతిలో పట్టుకొని తుర్రుమని పారిపోయి ఒక కడిమి చెట్టు ఎక్కి దొర బిడ్డలాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెరువలు సిగ్గుతో తలలు వంచుకొని దీనంగా వేడుకోవటం ప్రారంభించారు. కృష్ణయ్య, మా గుడ్డలు నీకెందుకయ్యా, మా మానం ఎందుకు తీసేస్తావయ్యా? బహుజీవమనము తోడి బాసిల్లియుండు ఓ ఉత్తరంబు నిల్పుటో కూర్మితో మహి ఉద్ధరించుటో మనుజ సింహంబవై ప్రజల గాచుతో కాక బలి దలచి నిన్నవైయుండి పెంపు వహించుటో రాజుల గెలుచుటో రణముల గురునాజ్ఞ చేయుటో గుణనిధివై బల ప్రఖ్యాతి చూపుటో భద్రలీల బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత నరయుటో కల్కితనము సేయ ఘనత కలడే. వావిలేదు వారు నావాలను ఎరుక వలదే వలువలిమ్ము కృష్ణ. మహాత్ముడవు, ఒప్పుకుంటాం, తగినట్లుగా నడుచుకోవాలి, కానీ తొంటరితనం ఏమిటయ్యా? మాకు తెలిసినంతవరకు ఎన్నో మహాకార్యాలు చేశామని మేమే పొగుడుకుంటాం. అనేక మందితో కలిసి సుఖంగా బతుకుతూ 10 మంది చేత మెప్పులు పొంద, వంశం పేరు ప్రతిష్టల పెంపొందించ, భూదేవిని ఉద్ధరించ, మనుష్యులలో సర్వశ్రేష్ఠుడవై బలంతో పొగరెక్కిన వాళ్ళ మదం అణగదొక్కి ప్రజల్ని చిన్నవాడై ఉండి కూడా పెద్దతనంలో నీ హద్దులు మీది ఆకాశం దాకా ఎదగ్గా శత్రువులైన రాజుల యుద్ధాలలో గెలిచి వీరశేఖరుడు అనిపించుకోవాలి. సుగుణాల రాశిపై గురువుల ఆజ్ఞ పాటించి పేరు అందరికీ మేలయ్యే విధంగా కండబలం గుండె బలం చూపి కీర్తి పొంద, విద్వాంసులు మెచ్చే తీరులు బుద్ధి సంపదతో వెలుగొంద,
ఇవన్నీ వెనక్కి నెట్టి కలికితనం చూపడం ఘనకార్యమయ్యా. చీరలు దొంగలించడం, వేళాకోళాల సందర్భంలో వావి వరస కూడా చూస్తా. అది కూడా లేదా నీకు? అందరూ నావారి అనే బుద్ధితో మెలగద్దా? మా కోకలు మాకు ఇచ్చి కాపాడు కృష్ణ. ఆ గోపికలు అందరిలాంటి వాళ్ళు గొప్ప జ్ఞాన సంపద హృదయ మందిరం నిలుపుకున్న విదుషీమణుడు. పైకి కనపడ్డే తీరువే, భావనతో పరికిస్తే తోచే మహార్థాలువే. ఈ మాటలతో కృష్ణుడి వెనకటి అవతారాలను అత్యద్భుతంగా స్ఫురించే విధంగా మాట్లాడుతుంది. బహుజీవనం అంటే పెద్ద జలాశయం, సముద్రం, అందులో భాసిల్లటం అంటే మత్స్య లక్షణం, మత్స్యావతం. 10 అవతారాలతో గోత్రం అంటే దాన్ని నిల్పడం అంటే అమృతం కోసం దేవదానవులు పాల కడలి తరచిన కబుకు కొండ కుంగిపోకుండా కూర్మమై దాన్ని పట్టి నిలపడం కూర్మావతం. మహిని ఉద్ధరించడం అంటే ఆది వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడి భూమిని చాపదుట్టగా చేసి సముద్రంలో పారేయగా ముట్టే చివరి భాగంతో పైకి లేవనెత్త హిరణ్యకశుపుని చీల్చి చెండాడు నరసింహ. స్వరూపంతో ప్రహ్లాద వరదుడుగా అవడు. పొట్టి వడుగై బలిని అడచి త్రివిక్రముడవు. పరశురాముడై రాజుల 21 సార్లు రూపు తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవులకు వెళ్ళి రావణాదులు చంపిన శ్రీరామచంద్రుడై అందరికీ ఆదర్శమూర్తిగా ధర్మజీవనం సాగించి ఇప్పుడు నీతో పాటు బలరాముడు కూడా దుష్ట సంహారం చేస్తాను. బుద్ధావతారం కూడా జ్ఞాన ప్రచారం చేశా కల్కిగా అవతరించబోతున్నాడు. ఇవన్నీ దశావతారాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భాగవతం అవకాశం దొరికినప్పుడు హరి అవతార లీలలు చిత్ర విచిత్రంగా మానవ జాతి అందిస్తుంది. ఆ విధంగా అది భాగవతం, భగవత్ చరిత్ర. రాజసంబున నీవు రంజిల్లు తెరగమి చెలరేగి వింతలు సేయుచడు. సత్వ సంపద గల్గి జరుగుట తలపమే సిరిగల్గి అంజుల చెనకుచండు. గురుతర శక్తి యుక్తుండవౌట ఎరుగమే తామసంబున ఎగ్గుదల చూచుండ. ఒక భంగితో ఉండకుంట చింతింపమే మాయాబియై మారు మలయుచుండ. నేమి జాడువార విపాటి కలవాడు ఏ గుణంబు ఎరుంగవు ఎల్లయడు. ఒదిగి ఉండనేరవు రవంత పొద్దును మఠము రీగదయ్యా పద్మన పటాలంటే వస్తాయి. మాకు తెలిసినవయ్యా నీవి తామర పువ్వులంత కళ్ళు, అవి అటు ఇటు విచిత్రంగా తిప్పు. నీ కళ్ళలోనే ప్రపంచాన్నంతా చూస్తా. హద్దు పొద్దు లేకుండా వింత పనులు చేస్తూ నీ రాజసాన్ని గొప్ప గొప్పగా ప్రదర్శిస్తా. సిరినంతటి నీ గుండెలోనే దాచుకొని సత్వ సంపదతో చెలరేగిపోతుంది. అనంతమైన శక్తినంత నీ దేహంలో కట్టిపడేసి తామసంతో అందరికీ కీడు చేస్తాం. మాయా విలాసంగా అనేక తీరులలో తెలియబరుస్తూ ఒక్కడివి కావటం దాచేస్తాం. నీ జాడలేమిటయ్యా, నీ కొలతలు ఎవరికి దొరకవయ్యా, నీ గుణాలు ఎవ్వరు తెలుసుకోలేరు కదయ్యా. ఒక్క క్షణం కూడా ఒదిగి ఒక చోట ఉండవు కదయ్యా. అలాంటి నీకు మా బట్టలతో పనేమిటయ్యా, మావి మా మొహాన పాలై పుణ్యం కట్టు. ఇక్కడ వ్యాఖ్యానం రాస్తున్నారు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ్. పరబ్రహ్మతత్వాన్ని పరమ చమత్కారం అభివర్ణిస్తున్న పద్యం. రజస్తమస్సు
సత్వమని మూడు గుణాల కలగా కలుపు అయిన అది సృష్టిని ప్రకృతి అని తత్సృష్టా తదేవాను ప్రావిశన్ అంటుంది ఉపనిషత్. పరమాత్మ గుణాల సముదాయ రూపంగా ప్రకృతిని ఏర్పాటు చేసి అందులో ప్రతి అణువులో దూరి కూర్చున్న ఈ పద్యంలో మొదటి పాదం రజోగుణ స్వరూపుడైన బ్రహ్మగా స్వామి వింత రూపాల 14 లోకాలను సృష్టించిన విధానం ఉంది. రెండవ పాదంలో సత్వగుణ సంపదనంతా తనలో నింపుకొని లక్ష్మీదేవి హృదయ స్థానం శక్తి స్వరూపంగా పెట్టుకొని విష్ణువై అందరినీ అన్నింటినీ పాలించే విష్ణుతత్వం వెలుగులు నింపుతాయి. మూడవ పాదంలో తమో గుణంలో నిండిన సంహార శక్తి రూపమై రుద్ర మహిమ అర్ధనారీశ్వర తత్వంగా అలరారుతుంది. నాలుగవ పాదంలో ఈ 3 గుణాలతో పాటు అలరారి 3 మూర్తులకు అవల ఉన్నటువంటి పరమ బ్రహ్మతత్వం ఒక్కటై లెక్కకు అందనిదిగా నిర్గుణమై గుణాతీతమైందిగా అభివర్ణింపు. ఆ పరబ్రహ్మతత్వాన్ని జాడలు లేవు, కొలతలు లేవు, గుణాలు లేవు. అందువల్లనే ఆ తత్వాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు. అయినా పరమాత్మ ఉపాసకుల ప్రయోజనం కోసం సగుణ రూప అనుగ్రహిస్తూ ఉండి అలా ఈ పద్యం ఉపనిషత్తును నిరూపించి తాత్విక రహస్యాలు తెలియజేస్తూ విరాజిల్లు. గోపికలకు గోపికలందరూ తెలుసో తెలియగో పరమాత్మ తత్వాన్ని పరమాత్మకు విన్నవించి అది నీళ్లలో వస్త్రాలు లేకుండా నిలిచి చేతులు జోడించి మాన మర్యాదలు పట్టించుకోకుండా పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడానికి భౌతిక బంధాలని అడ్డుకోవడం. ఆ విధంగా జ్ఞానమూర్తులైన గోపిక వస్త్రాలు తీసేశారు. తెలుసో తెలియకో అడ్డుగోడలనన్నిటిని స్వామికి సమర్పించారు. జలములంటే అగాధమైన అజ్ఞానం, దానితో కర్మవశాన మునిగి ఉన్నారని ఇక్కడ నేర్చుకోవాల్సిన తాత్విక రహస్యం. అయితే మళ్ళీ అడ్డుదారులను కోరి చుట్టుకుంటున్నారు. మళ్ళీ బట్టలు కావాలి. అది కృష్ణ పరమాత్మ స్పర్శ చేతి బంధహేతువులు కావు. ఆయన ముట్టుకున్నాడు కనుక మళ్ళీ అవి కట్టుకుంటే వీళ్ళకి బంధనం ఉండదు, అంటే పుట్టుక ఉండదు అనే భావన వాళ్ళలో. సర్వసమర్పణ భావం, సర్వాత్మనా భావం ఈ గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో దర్శనమే. గోవిందుడు ఆ కన్య పలుకులు విన్నాడు. చిరునవ్వుతో ముఖం మరింత సుందరంగా కనిపిస్తోంది. చెలికాండ్రనందరినీ దగ్గరకి పిలిచాడు. చేతులతో చేతులు కలిపి చప్పట్లు కొట్టాడు. ఆ నాదం గుండెలోని అనాహతానికి సంకేతం. ఆ ముద్దీయలతో మెల్లగా చల్లగా ఇలా అన్నాడు, ఏ ఆడువాళ్ళైనా పెద్ద మనుషులతో మీలాగా ఇటువంటి పనులు మొదలు పెడతారా? పైగా మొగమాటం ఏమాత్రం లేకుండా నన్ను దూషిస్తారా? మీ తప్పు మీరు తెలుసుకోలేరా? భామలారా, కొనలులో నుండి బయటికి రండి. మీ చీరలు మీరు తీసుకోండి. నాకెందుకు మీ వస్త్రాలు? మీకే పడేస్తారు. కృష్ణుని మాటలు విని ఆ గోపకన్యలు మొగాలు చూసుకొని ఏవో సంజ్ఞలు చేసుకొని సిగ్గుపడుతూ చలికి గజగజ వణుకు పీకల్లోతు నీళ్లలో నుంచి బయట పదాలా వద్దా, రావాలా వద్దా అని ఆలోచిస్తూ చడి తప్పుడు లేకుండా వచ్చి మా చీరలు ఎత్తుకుపోయా. నీవేమైనా చిన్న కుర్రాడివే? నీకు తెలియదా? అందరిలో చాలా ఎక్కువ ధర్మనిష్ట గలవాడవంట. ఆడవాడు నీళ్లలో స్నానాలు చేస్తుంటే మగవాడు కన్నెత్తి కూడా చూడరు కదా. ఒకవేళ తెలియక వచ్చి ఇటువంటి పనులు చేస్తారు. ఇది ఎక్కడా ఎప్పుడు జరగని సంగతి.
ఈ వింత భావన నీ తలలోనే పుట్టి సరే అయిందేదో అయిపోయింది, అటుపై నీ పాదాల దగ్గర దాసులమై పడి ఉంటాం. బాబా మా చీరలు మాకు పాడేవయ్యా, నువ్వు రమ్మంటే వస్తాం, ఏమి ఇమ్మంటే అది ఇస్తాం, ఎక్కడికి పొమ్మంటే ఎక్కడికి పోతాం, జాలితో వేడుకుంటున్నాం, చీరనిచ్చి ఏడు. ఇక్కడ శర్మగా గోపికలు భగవంతు సర్వసమర్పణ చేసుకో. ఆ విధంగా వారు పత్రము, పుష్పము, ఫలము, జలము ఇట్లాంటి భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళి కంటే మించి కృష్ణుడి పెదవుల మీద చిరునవ్వు మెరపులా మెరిసి ఇలా అన్నారు, ఏ యువకుణ్ణి మగవాడుగా పొందాలని మీరు తపస్సు చేస్తున్నారు, బతకుండా చెప్పండి. మీరు ఎవరిని చూసి మోహించారు, మీ మానధనాలు కొల్లగొట్టారు, ఆ మహాత్ముడెవరు, మీ ప్రేమ అంతా ముద్ద కట్టి ఎవరిని చేరుకుంది, ఇటువంటి ఊహలు మీ తలలోనే పుట్టాయా, కళా కపటం లేకుండా చెప్పు. ఆ మాటలకు అందరూ బిత్తరపోయి మొగాలు చూసు గుండెల్లో కామదేవుడు గుబులు పట్టేసి పలుకులు పరుసలు దాటి రాము రామంటున్నారు. 3 కరణాలు తమ అధీనంలో లేవు. జగన్మోహనుని చెంతకమిప్పుడూ చేరుకో. లోకోత్తరుడైన శ్రీకాంత్ ఆ కాంతల అంతరంగంలో అలజడిని గమనించి మళ్ళీ ఇలా అన్నది, మీరు నా ఇంటి దాసులు కావాలి, నా ఆజ్ఞను పాటించాలి, నేను చెప్పినట్టు నడచుకోవాలి. ఇది మీకు ఇష్టమై నీళ్లలో నుండి బయటికి రండి, బట్టలు తీసుకో. ఆ అంగనలకు ఊగిసలాట ఇంతకంటే మంచి దారి లేదు. అయినా ఏదో మాయదారి సిగ్గు ఒకంత లాగుతో దాంతో ఒక చేతి దేహంలో ఒక భాగాన్ని దాచుకొని వరుసగా మెల్లమెల్ల నడుచుకుంటూ కృష్ణుడి దగ్గరకు వస్తుంది. మొగాలులో చిరునవ్వు తొంగి చూస్తూ అప్పుడు ఆ అరవింద నయను శృంగారవతులాల సిగ్గేల మిముగూడి పెందనాటను గోలె పెరగినాడు. ఎరుగవే మీలోన ఎప్పుడు ఉన్నాడు, నేను చూడని మర్మ మెద్దిక వ్రతనిష్టలయ్యుండి వలువలు గట్ట నీరు సొత్తురి మీరు నియతి దప్పి కచ్చాయనీదేవి కళ్ళసేయుట కాక ఈ రీతి నోము వారెందు కల వ్రతము ఫలము మీకు వలసి చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృత్ చేరి పుచ్చుకరుడు చీరడు సిగ్గువో ఆడనేల ఎగ్గులు ఆడనేల. అందచందాల సుందర భామామణులారా, ఇంకా మీకు సిగ్గెందుకే? నేను చిన్నతనం నుండి మీతో కలిసి మెలిసి పెరిగినవాణ్ణి. మీ శరీరం అంతా నాకు తెలియదా? నేను మీ హృదయ గుహల్లో ఎప్పుడు ఉండేవాణ్ణి, ఎప్పుడు లేకుండా ఉన్నా అనుక్షణం మీరే నన్ను ధ్యానిస్తున్నారని నాకు తెలియదు. మీ అంతరంగ బహిరంగాలను నేను ఎరగను అణుమాత్రం కూడా ఉందా? ఇంకా దాచుకునే ప్రయత్నం అది అలా ఉంచి మీరు కాత్యాయని వ్రతం చేస్తున్న నిష్టలో ఉన్న అలా వ్రతనిష్టలో ఉన్నవారు బట్టలు వదిలేసి నీళ్లలో దిగుతారా? అలా చేసినందువల్ల మీ వ్రతానికి భంగం కాదా? అది కూడా అమ్మవారి విషయంలో అపరాధం కాదా? కనుక వ్రతఫలం దక్కాలని మీరు 2 చేతులు పైకెత్తి జోడించి నాకు మొక్కండి. అలా పైకెత్తి మొక్కుతున్న చేతులు నా దగ్గరకు వచ్చి చీరలు తీసుకు. సర్వజ్ఞుడి దగ్గర సిగ్గు ఎగ్గు ఏమిటే? అంతర్బహిస్తత్సర్వ్యం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతా వ్యాపించే నారాయణుడు అని వేద. ఇక్కడ పరమాత్మ ఆతత్వాన్ని ఆ స్త్రీలకు చెప్పారు. లోక వ్యక్తుల దగ్గర గోప్యాలుండవు, కానీ లోకేశ్వరుడి దగ్గర ఉండవు. ఈ సుజ్ఞానతత్వాన్ని గోపకులకు చెప్పు స్వామి. పైగా వాడు వేరు, వారు కృష్ణుడు వేరు, కాత్యాయని దేవి వేరు అనుకుంటారు.
అది అయ్యకు అమ్మకు భేదం ఉన్నది ఒకటే జ్ఞానం కూడా వాళ్లకు అనుగ్రహించాడు. అప్పుడా మానవతులు ఇలా వ్రతములు సేయు ఒక్క మాట ఇనన్నెవ్వానినన్ విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరుదు వామాక్షులు ఈక్షించుయన్ గత చీలాప్లవనంబు నేడు వ్రతభంగం బంధు శంకించి కాల తటన్యస్తరాభ్యలి రసలీలని రొక్కి అట్లందరూ వ్రతాలాచరిస్తూ ఒక్క స్వామిని స్మరిస్తే వ్రతభంగాలన్నీ రూపుపోతాయి, ప్రతిఫలం కల్పిస్తాయి. అలాంటి స్వామి సాక్షాత్తుగా తన కళ్ళ ఎదుట కనిపిస్తూ వస్త్రాలు అపహరించుకుపోవడం మనకు ప్రాయశ్చిత్తం చేశాడు అనుకొని ఆ సుందరాంగనలందరూ రెండు చేతులు ఎత్తి కాలభాగాన జోడించి సరస లీలలతో మొక్కారు. స్వామి కరుణించి వాళ్ళ చీరలు వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు కృష్ణుడి ముందే చక్కగా చీరలు ధరించారు. అలాగే స్వామి అనురాగాన్ని హృదయ పంజరంలో కట్టేసుకొని వారు రెప్పలార్పకుండా స్వామినే చూస్తారు. అంటే వాళ్ళకి దివ్యత్వం వచ్చేసింది. అప్పుడు ఆ ప్రౌఢ బాలకు కథా సారాంశమైన మాటలు ఇలా పలిక లక్షణవతులార లజ్జించి చెప్పరుగాని నీ మర్మములు కానబడి నన్ను గొల్వ చింతించినారు. నా చేతను సత్యంబు మీ నోము సఫలమగు కామితార్థంబుల కలిమి చెప్పగనే నన్ను గొల్వ ముక్తికి నడవబట్టు కళమ కూడగ అంబికాదేవి నోమంగ అట మీద రాత్రుల ఎందు మీకు నందు పొందకల్గు నమ్మి కొండని హరి పల్క ఇంతులెల్ల భ్రాంతి జలి తపము పండి అనుతు తత్పదాం భోజము మానసించుకొనుచు మందకడ. ఇప్పుడు మీరు సలక్షణంగా ఉన్నారమ్మాయిలు. మీరు సిగ్గుతో చెప్పరు కానీ నా దగ్గర గుట్టు లేనిదే మీరు నన్నే కదా సేవించుకోవాలని ఆలోచించారు. నా చేత మీ నోము సఫలమైపోయి మీ కోరికల సంపదను గురించి చెప్పాలా? నన్ను సేవిస్తే ముక్తికి చేరుకోవడం పరమ సత్యం. ఇక మీద నన్ను మీరు రాత్రి వేళల్లో కూడా చేరుకోవాలి. నా మాట నమ్మి మీ ఇళ్లకు వెళ్ళాలి. ఆ మాటలు విన్న ఆ కాంతలకు నిశ్చయ జ్ఞానం కలిగి తమ తపస్సు పండిందనుకో ఆ స్వామి పాదపద్మాలు గుండెల్లో దాచుకొని మందరోడు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు బ్రహ్మశ్రీ. ఇక్కడ వేదాంత రహస్యాలు భగవంతుడు తన జ్ఞాన విజ్ఞాన రహస్య ఆ మహాభక్త వరేణ్యులకు విప్పించి తన సర్వజ్ఞత తన అనుగ్రహం తీరుతెన్నుడు ముక్తి మార్గపు సాధనాలు రాత్రులను యా దిశా సర్వభూతానం యస్యాం వ్యాగట్టి సంయత్ యస్యాం వ్యాఘ్రతి భూత సా దిశా పశ్యతో మునే. అది గీతలో భగవంతుడు అంటే సర్వభూతాలు రాత్రి అనుకుని నిద్రించే సమయంలో సంయమి అనేవాడు మేలుకొని ఉంటాడు. సర్వభూతాలు మేల్కొని ఉండే సమయం సర్వుని దర్శనం చేసుకొని ముని ప్రపంచాన్ని దర్శించకుండా నిద్రపో. ఇలాంటి సంయమిత్వ మునిత్వ ధర్మాలు మీకు కలుగుతాయమ్మాయిలు అని భగవంతుడు గోపిలకు స్పష్టంగా. తపస్సు పండడం అంటే భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలగ. ఇక్కడ గోపికలు అంటే సర్వసమర్పణ చేసిన వస్త్రాలంటే అజ్ఞానపు అడ్డుగోడ హరించడం అంటే తొలగించడం ద్వారా జ్ఞానబోధ కలిగించి తనలో కలుపుకోవ. చివరి పలుకులన్నీ వేదాంత జ్ఞాన రహస్యం. మరలా చీరల ధరించడం జ్ఞానవాసన దేహమంతా కప్పుకొని ప్రాపంచిక వాసనలు అంతకుండా చేసుకో.
మందకు పోవటం అంటే భగవంతుడితో కలిసి పోవ. ఈ 4 భాగం ఇది. మనం మొదలుపెట్టి 24 రోజులే ఈ భాగం పూర్తయిపోయింది. దశామ స్కందంలో 5వ భాగం రేపు మనం ప్రారంభిస్తాం. అందరికీ గురు పూర్ణమి శుభాకాంక్ష.